మార్గం తెలిపేది, సత్యాలను మంచి ఏంటి చెడు ఏంటి అని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఖురాన్ నెల అవతరించింది రంజాన్ మాసంలో. ప్రతి మతాల పండుగ వెనుక ఒక సందేశం ఉంటుంది కదా, అలాగే రంజాన్ మాసం కూడా ఒక సందేశాన్ని ఇస్తుంది మనకు. ఈ సందేశంలో ఒక హితం ఉంది మనందరి కోసం, సర్వ మానవాళి కోసం. అది ఏంటి అంటే ఇది రుజుమార్గం చూపేది, మంచి మార్గం చూపేది. ఇస్లామిక్ క్యాలెండర్లో ఇది మాసం పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఈ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈరోజు పురాణ కావచ్చు, భగవద్గీత కావచ్చు, బైబిల్ కావచ్చు, ఏ మత గ్రంథమైనా ఒకటే చెప్తుంది. శాంతియుతంగా ఎంతో దేవుడు చూపిన మార్గాన్ని ఎంతో గొప్పగా ముందుకు తీసుకెళ్లడంలో ఈ యొక్క పురాణం ఏదైతే చెప్పిందో ఈ యొక్క రంజాన్ మాస దీక్షని ఎంతో పవిత్రంగా భావించి ముస్లిం సోదరుమణులు పొద్దున్నే సూర్యోదయం లోపలనే వాళ్ళు ఉపవాసం ప్రారంభించి సూర్యాస్తమైన తర్వాత ఉపవాసం 1 మంత్ చేస్తారు. దీని గురించి ఇప్పుడే సోదరిమని చెప్పింది. దానివల్ల ఒక పేదవాడి ఆకలి ఎట్లుంటుంది, మనం ఏ విధంగా ధర్మంగా ముందుకెళ్ళాలి అనేది చాలా గొప్పగా చెప్పింది. అందరూ కూడా ఈ యొక్క పురాణాన్ని అనుసరించి ఒక మంచి దారిలో వెళ్ళాలి. ఈ యొక్క అందరికీ మార్గదర్శనం కూడా వీళ్ళందరూ కూడా పాటిస్తూ వెళ్ళడం ఎంతో మంచిది. ఏదైనా కూడా ఒక మంచి సందేశమే ఉంటుంది, మంచి మార్గమే ఇలా ఉంటుందని కూడా తెలియజేస్తూ ఈ పవిత్ర రోజులన్నీ కూడా ఎంతో గొప్పవి. కాబట్టి ఈ సోదరులకు ఉన్న అన్నదమ్ములందరికీ కూడా ఈ రంజాన్ పవిత్ర మాస శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ కూడా దేవుని ఆజ్ఞలో దేవుని దారిలో ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను.